హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్షైన్ ఈవెంట్ హారో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము మీ పర్సన్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, ఈ పర్సన్ ప్రాక్టికల్ పర్సనా, ఎమోషనల్ పర్సనా, ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎవరైనా చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఎవరైనా చూడొచ్చు అనమాట. అండ్ మీకు రెజినేట్ అయితేనే తీసుకోండి, రెజినేట్ అవ్వకపోతే వదిలేయండి. ఓకే ఓకే ఎందుకంటే ఇవాళ వీడియోలో మీ పర్సన్ క్యారెక్టర్ గురించి మనం చూడబోతున్నాం అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి. ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ టారో క్లాసెస్ కూడా కావాలంటే కూడా అప్రోచ్ అవ్వండి. ఓకే, మీ పర్సన్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి మాకు తెలియజేయండి యూనివర్స్, మా వ్యూవర్స్కి. ఓకే, ఈ పర్సన్ అయితే ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి. తప్పు చేశాను అని గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో చాలా బాధ పెట్టిన పర్సనే ఉంటారు. మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసిన పర్సనే ఉంటారండి. అందుకని ఇప్పుడు తను చాలా బాధపడుతున్నారనమాట. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో లాస్ అయ్యారండి. ఈ కార్డ్ నిన్న కూడా వచ్చింది. తన జీవితంలో తనకు చాలా ముఖ్యమైనది ఏదో కోల్పోయారు ఈ పర్సన్. దానివల్లనే చాలా బాధపడతా కూర్చున్నారు. మిమ్మల్ని కావచ్చు లేదా వేరే పర్సన్ అయినా ఉండొచ్చు, మీరే కావచ్చు. ఓకే, ఓ మై గాడ్, చాలా బాధపడుతున్నారండి. 3 కార్డ్స్ తీసాను, 3 కార్డ్స్ లాస్ట్ కార్డే వచ్చాయి. ఈ పర్సన్ ఎవరో కానీ చాలా బాధపడుతున్నారండి. మీ గురించే ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు ఈ పర్సన్. మీకంటే ఏజ్లో పెద్దగా ఏజ్ పర్సన్ అయి కూడా ఉంటుంది. ఓకే, ఓ మై గాడ్, కార్డ్స్ ఏంటి ఇలా వస్తున్నాయి ఇవాళ? 9 of Wands, 5 of Pentacles, the Hermit, Death. 4 కార్డ్ తీసాను. 4 కార్డ్ మొత్తం లాస్ట్ కార్డే అండి. చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. మన వ్యూస్లో కూడా ఇది కొంతమంది కావచ్చు. మీరు మీ పర్సన్ని లాస్ అవ్వడం వలన కూడా చాలా బాధపడుతున్నారు. అండ్ కొంతమంది ఇంకా ఎన్ని రోజులు బాధపడతాము అనేసి కూడా కొంతమంది హీల్ అవుతున్నారండి. ఆ బాధ నుంచి బయటపడడానికి డెత్ కార్డ్ వచ్చిందండి. ఏం అర్థం అవట్లేదు. నిన్నటి నుంచి ఇదే కార్డ్ వస్తుంది. చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే ఏదో విషయంలో. అండ్ మీ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ కొంతమందికి డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. ఇక్కడ బాధపడుతున్నారు కాబట్టి అన్ని కార్డ్స్ లాస్ అయ్యారు కాబట్టి ఇంకా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ 99% ఇది ముగిసిపోయింది అని బాధపడుతున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నట్టున్నారు, కానీ అది జరగలేదండి. దాని వలన ఇంకా ఎలా అంటే ఒక శవం ఎలా ఉంటుంది అలా అయిపోయారనమాట ఈ పర్సన్. చాలా బాధపడుతున్నారు. ఇంకా సరే అండి, ఫోన్ వచ్చిందనమాట. ఈ పర్సన్ మన వ్యూస్లో కూడా కొంతమంది అయి ఉంటారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నారు, కాకపోతే అలా జరగలేదన్నమాట. మీ పర్సన్ ఇంకా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకునడం లేదా మీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవడం జరిగింది. దానివలన మీరు కూడా చాలా బాధపడుతున్నారు అని అనిపిస్తుంది. అండ్ అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. సో ఇద్దరు చాలా బాధపడుతున్నారు.
అండ్ కొంతమంది అయితే ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడాలి, ఎన్ని సంవత్సరాలు బాధపడాలి, ఈ బాధ నుంచి బయటకి రావాలి ఎలాగైనా సరే అనేసి హీల్ అవుతున్నారనమాట. ఆ బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓకే, మీరైతే మీ పర్సన్తోని కలిస్తే బాగుండు అని అనుకుంటున్నారండి. ఆ పర్సన్ నా జీవితంలో వస్తే బాగుండు, మేమిద్దరం కలిసి లైఫ్ అనేది మ్యారేజ్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలి అని మీరు అనుకున్నారు. కానీ అలా జరగలేదన్నమాట. దానివలన చాలా బాధపడుతున్నారు మీరు. మీ పర్సన్ అయితే ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సనే ఉంటారండి. ఈ పర్సన్ అండ్ కొంతమంది విషయానికి వస్తే ఏదో ఒక విషయంలో మీ పర్సన్ దగ్గర నుంచి క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి మీరు. ఎందుకంటే మీ పర్సన్ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. కాబట్టి మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు ఈ పర్సన్. మీతో రిలేషన్షిప్లో ఉన్న రోజులు ఉన్నట్టున్నారు. తర్వాత ఇంకా మీకు ఎలాంటి విషయాలు చెప్పకుండా వేరే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాళ్ళని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఆ పర్సన్. ఇప్పుడు ఒక ఎంపరర్ లాగా ఉన్నారనమాట. కానీ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దానివలన కూడా మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు ఇక్కడ. ఇంకా జీవితంలో అన్ని లాస్ అయ్యాను, ఇంత నమ్మక ద్రోహమా అని మీరు చాలా బాధపడుతున్నారండి. కానీ మీకు రీయూనియన్ అయితే బాగుండు ఆ పర్సన్తో. ఎందుకంటే ఆ పర్సన్ మీకు చాలా ఇష్టం ఉండి ఉంటారండి. దానివలన ఆ పర్సన్తో రీయూనియన్ అయితే బాగుండు అని అనుకుంటున్నారు. మీరు ఊహించుకున్నారు. ఇంకా మీరు అనుకున్నట్టు ఏమి జరగడం లేదండి. దానివల్లనే చాలా లాస్ అయినట్టున్నారు ఇక్కడ. బాధపడుతున్నారు. చాలా నమ్మక ద్రోహం అయితే ఎదురైందండి మీకు. అన్ని కార్డ్స్ అవే వస్తున్నాయి. ఇంకా నేను ఏం చెప్పాలో నాకే అర్థం అవ్వడం లేదన్నమాట. అన్నీ అవే 1 2 3 4 5 6 7 కార్డ్స్ మొత్తం. ఇంకా ఎందుకంటే మీరు చాలా బాధలో వెళ్ళిపోయినట్టున్నారు. చాలా నమ్మక ద్రోహం అయితే చేశారండి మీ పర్సన్ మీకు. మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడము, ఎంగేజ్మెంట్ చేసుకోవడము, మీకు ఎలాంటి క్లారిటీ కూడా చెప్పలేదు, మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలా ఎంగేజ్మెంట్ వస్తున్నాయి అని కూడా మీకు ఎలాంటి విషయాలు చెప్పకుండా సడన్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడము, మెసేజ్ చేసినా మీరైతే మీ పర్సన్ గురించే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నట్టున్నారు. తనతో రీయూనియన్ అవ్వాలి, తనతో మ్యారేజ్ అవ్వాలి అని మీరు తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ పర్సన్ వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఒక ఎంపరర్ లాగా ఉన్నారు ఆ పర్సన్. చాలా బాధపడుతున్నారండి. మీ రిలేషన్షిప్ డెత్ అయిపోయింది అని అనుకుంటున్నారు. నెత్తి మీద ఒక పెద్ద కొండని పెట్టేస్తే ఎలా ఉంటుంది అంత బాధపడుతున్నారనమాట. చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఆ బాధ నుంచి బయటకు రాలేక ఏం చేయాలో అర్థం కాక నరకం అనుభవిస్తున్నారు. ఓకే, మళ్ళీ నా కోసం వస్తే బాగుండు, నాతో రీయూనియన్ చేస్తే బాగుండు అని మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేల్ అయితే ఫీమేల్ గురించి, ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను వీడియో ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ కార్డ్స్ అన్నీ రివర్స్లో వచ్చేసాయి మనకి. ఓకే, మేబీ ఈ వీడియో అనేది మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నట్టున్నారు యూనివర్స్, అందుకనే ఇలా వచ్చినట్టున్నాయి. ఓకే, మీరైతే ఆ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ పర్సన్ అయితే వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు, ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి. మీరు ఇంకా ఆ పర్సన్ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు, నాకు క్లారిటీ అనేది ఇస్తే బాగుండు కదా
అని మీరు తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. తనతో రీయూనియన్ అయితే బాగుండు, మళ్ళీ మా ఇద్దరికి రీయూనియన్ అవుతుందా అని తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఒక శవం లాగా అయిపోయారండి. మీరైతే చాలా బాధపడుతున్నారు. ఆ పర్సన్ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినా ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆ పర్సన్ మీకు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదండి. ఆ పర్సన్ మీకు చాలా నమ్మక ద్రోహం చేసినట్టు అనిపిస్తుంది. మామూలు నమ్మక ద్రోహం అయితే కాదు ఇది. మీరైతే ఆ పర్సన్ గురించే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఉన్నట్టు తనని మీరు మ్యారేజ్ చేసుకున్నట్టు మీ కళలో కూడా రావచ్చు. ఈ పర్సన్ మీకు మ్యారేజ్ అయినట్టు తనతోనే, అలాగనమాట. మీరు ఆ పర్సన్కి మీ ప్రేమ అంతా ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ ఆ పర్సన్ అయితే మీకు చాలా నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. థర్డ్ పార్టీ దగ్గరికి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఓకే, ఇంకా మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నమాట. మిమ్మల్ని ఓ నడి సముద్రంలో నిలబెట్టేసినట్టు అయిపోయింది. ఇంకా మీకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా బతకాలా చనిపోవాలని కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. అంత బర్డెన్ ఫీల్ అవుతున్నారు. కానీ ఫ్రెండ్స్, మీకు డెత్ కార్డ్ అయితే వచ్చింది కాబట్టి మీరు బాధపడకండి. ఎందుకంటే మీకు ఏ పర్సన్ అయితే మోసం చేసి వెళ్ళిపోయారో మళ్ళీ ఆ పర్సన్ ఖచ్చితంగా మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తారు. నేను 100కి 100% చెప్తున్నాను. ఖచ్చితంగా మీకైతే ఆ పర్సన్ దగ్గర నుంచి కాల్ అనేది వస్తుంది. ఓకే, నేను చెప్తాను మరి ఎన్ని రోజులలో కాల్ వస్తుంది ఏంటి అనేసి. మీ చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ కూడా వచ్చిందండి. దానివల్ల కూడా మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట. ఎందుకంటే ఈ పర్సన్ మీకు జీవితంలో మీతో లైఫ్ని పంచుకోవడానికైతే మీ లైఫ్లోకి రాలేదండి. మీకు ఏదో ఒక లెసన్ నేర్పియాలి అని వచ్చారు. మరి ఆ బాధల నుంచే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా, ఆ బాధల నుంచే మీరు లెసన్ అనేది నేర్చుకోబోతున్నారు. ఎందుకంటే ఎవరిని నమ్మాలి, ఎవరితో ఇలా మాట్లాడాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితోని ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వాలి, నా జీవిత గోల్ ఏంటి అనే విషయాల మీద మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఈ బాధ నుంచి మీరైతే లెసన్ అనేది నేర్చుకోబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అయితే అవ్వాలి అని అనుకుంటున్నాను. అవుతుంది కూడా, కాకపోతే వెంటనే అయితే అవ్వదండి. ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. ఓకే, మంత్స్ టు 6 months లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, చెప్పాను కదా, నేను చెప్పాను. యూనివర్స్ కూడా మీకు అదే మెసేజ్ ఇచ్చిందనమాట. ఖచ్చితంగా వస్తుంది. ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. ఈ పర్సన్ కూడా అప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అయ్యే ఏదో విషయం కూడా చెప్పబోతున్నారండి. మీ వాల్యూ కూడా ఆ పర్సన్కి తెలిసి వస్తుందన్నమాట అప్పుడు. ఓకేనా, నేను ఎన్ని రోజులలో వస్తుంది కాల్ ఆర్ మెసేజ్ అని తీస్తే యూనివర్సే టైం గురించి అయితే వెయిట్ చేస్తా కూర్చోకండి. ఆ పర్సన్ దగ్గర నుంచి అయితే మీకు ఖచ్చితంగా కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. ఏదో ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారనమాట. అప్పుడు మేబీ ఆ పర్సనే అక్కడ బాధపడతారేమో, తను అనుకున్నంత మంచి పర్సన్ కాదేమో, చెప్పలేం కదా. దానివలన అప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఓకేనా, మీకు జస్టిస్ కూడా దొరకబోతుంది. ఓకే, ఏమన్నా మెసేజెస్ ఏమన్నా మిస్ అయి ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఓకే, ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా 1 or 2 మెసేజెస్ అన్న మీకు వచ్చే ఉంటుంది మీ రిలేషన్షిప్ ప్రకారం. ఓకే,
కాబట్టి అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మెసేజ్ చాలా మందికి అయితే ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు బాధ నుంచి బయటపడడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి పర్సన్న మేము నమ్మింది అని మీకు క్లారిటీ కూడా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి మెసేజ్ చాలా మందికి కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ ఇంకో విషయం అండి, మనము టారో కార్డ్స్ రీడర్స్ అంటే ఒక గురువుతో సమానం అండి. తల్లిని, దైవాన్ని, గురువుని ఎప్పుడు అగౌరవంగా మాట్లాడకూడదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టారో ద్వారా మీకు మేము చెప్పినట్టు ఖచ్చితంగా మంచి మనసుతో మీరు అలాగే మేము చెప్పినట్టు మీరు పాటిస్తే నమ్మకంతో అది కూడా మీ కష్టం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఏది చేసినా నమ్మకంతో చేయాలి. 100% నమ్మకం అనేది టారో కార్డ్స్ మీద మీరు ఉంచాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ ఇంత బాధ పెట్టి వేరే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. మీరేమనుకుంటున్నారు? ఇంకా నేను చనిపోతాను, నేను బతకలేను, ఈ పర్సన్తో నేను ఉండలేను అని అనుకుంటారు. కానీ ఆ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉంటారు. మీరు ఎందుకు చనిపోవాలి? ఎందుకంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ ముందర తల దించుకొని నిలబడేలా మీరు మనీ మేకింగ్ మీద ఫోకస్ అనేది చెయ్యండి. మీ లైఫ్ స్టైల్ అనేది మార్చండి. మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ లైఫ్ స్టైలే మారిపోవాలన్నమాట. అలా అన్ని విధాలుగా మీరు మంచి చేంజ్ అనేది మీ లైఫ్లో తీసుకురావాలి. అండ్ మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. అప్పుడు ఈ పర్సన్ దృష్టి అనేది మీ మీద మల్లుతుంది. ఇలాంటి పర్సన్ మేము నమ్మక ద్రోహం చేసింది ఆ పర్సన్ కళ్ళకి అప్పుడు మీరు ఒక రాణిలాగా, ఫీమేల్ అయితే మేల్ అయితే ఒక రాజులాగా కనిపించాలన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. ఓకే. అప్పుడు ఈ పర్సన్ అంటే మీకు అవసరం ఉండకపోవచ్చు ఇంకా. ఓకే. అంతకంటే మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.